ఆర్జీ శేఖర్ భాష మీద దాడి జరిగింది రాత్రి. ఆయన కాంటినెంట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. నిజంగా చూసుకున్నట్టయితే లావణ్యతో పాటు వచ్చిన కొంతమంది దుండగులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని గాయపరిచారు. దానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది దీని గురించి మనతో మాట్లాడడానికి రాజ్ తరుణ్ లాయర్ ఉన్నారు. మధు శర్మ గారు సార్‌తో మాట్లాడదాం. నమస్కారం అండి. నిజంగా ఏంటి సార్? అంటే ఏంటి ఈ దారుణం? అంటే ఎక్కడ ఇది ఆగిపోయేటట్టు కనిపించట్లేదు. ఎలా చూస్తారు శేఖర్ భాష మీద జరిగిన దాడిని? అంటే తను ఇది చేసేది ఇవాళ డ్రగ్స్ మాఫియా మీద యుద్ధం. ఈ యుద్ధాన్ని గెలిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇవాళ తను ఒకళ్ళ మీద ఇది వ్యక్తిగతంగా చేసేటువంటి పోరాటమో ఇంకోటో కాదు. ఇవాళ ఇలాంటి డ్రగ్ మాఫియాలోకి ఆడపిల్లని లాగి వాళ్ళని ఇబ్బందులు పెట్టి నానా యాగిచ గురి చేసే వాళ్ళని తీసుకొస్తూ తను సిన్సియర్గా పోరాడుతూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అంటే ఇదే తరుణంలో ఒక అమ్మాయి వల్ల ఎవరైతే బలైపోయారో తను ఆల్రెడీ కొన్ని కీ విట్నెసెస్ని డ్రగ్స్ కేసులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కష్టపడి పోరాడి రీహాబిలిటేట్ అయిన పిల్లల్ని మీరు భయపడద్దు, అధైర్యపడద్దు, మీలాగా ఇంకెవరు అవ్వకూడదని ముందుకు రండి అని చెప్పేసి తను తీసుకురావడం జరుగుతున్న తరుణంలో తను కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇస్తూనే ఉన్నారో తెలిసిన విషయం. నిన్న అలానే ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తుంటే, ఆంధ్రప్రభ అనేటువంటి ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తుంటే అక్కడ స్టూడియోకి వెళ్ళి తను నానా యాగిచ చేసి లావణ్య అక్కడ తలుపుని బాతూ గొడవ చేస్తూ డోర్ని కొడుతూ దీని మీద ఒక 2-3 గుండాలను కూడా తీసుకొచ్చి తను గొడవ చేయడం జరిగింది. సో అలానే వాళ్ళు కింద కార్ పార్కింగ్ సెల్లర్లు కానీ పైన కానీ తను విపరీతంగా శేఖర్ భాష మీద దాడి చేయడం కూడా జరిగింది. కొంచెం గాయాల పాలవడం జరిగింది. శేఖర్ భాష నిన్న రాత్రి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అయింది, కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలిలో. తనకి వైద్యం అందుతోంది ఇప్పుడు పూర్తి స్థాయిలో. ఆల్రెడీ శేఖర్ భాష కూడా తన మీద కేసు పెట్టడం జరిగింది. జూబ్లీ హిల్స్ పిఎస్ వారు వచ్చి శేఖర్ భాష కంప్లైంట్ని తీసుకొని వెళ్ళారు ఆల్రెడీ. సో కేసు పెట్టడం జరిగింది. దీని మీద ఏదున్నా సరే నేను మళ్ళీ చెప్తున్నాను, మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడము. ఈ జరుగుతున్న మాఫియాని శేఖర్ భాష ఎండకడతానని స్పష్టంగా చెప్తున్నాడు. తను ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాను, వెనక్కి తగ్గనని కూడా తను స్పష్టంగా డిక్లేర్ చేయడం జరిగింది. సార్ లావణ్య చెప్తుంది. లావణ్య ఏంటంటే మీరే దాడి చేశారు, ఎవరైతే శేఖర్ భాష దాడి చేశారు, ప్రైవేట్ పార్ట్స్ మీద నన్ను కొట్టారు అని చెప్పి కూడా కేసు ఫైల్ చేసిన పరిస్థితి. నిజంగా చూసుకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు పరంపర కొనసాగుతూనే ఉంది. నిజంగా అక్కడ ఆవిడ్ని దాడి చేసిన పరిస్థితి ఉందంటే ఏం చెప్తారు? చక్కటి ప్రశ్న అడిగారు. అక్కడికి ఎవరు వెళ్ళారు? ఇంటర్వ్యూలో ఉండగా ఎవరు వెళ్ళారు? పిలవకుండా ఎందుకు వెళ్ళారు? ఓకే, పిలవకుండా ఆవిడ వెళ్ళింది, ఆవిడతో పాటు కొంతమంది తీసుకొని వెళ్ళారు. దాడి చెయ్యాలని ముందే ఆవిడ ప్లాన్ తో వెళ్ళిందంటారు. అది ప్రీఫిక్స్డ్ ప్లానా లేకపోతే అక్కడికి వెళ్ళాక వాళ్ళు కొడదాం అని డిసైడ్ అయ్యి వెళ్ళారా, ఏం చేశారని తెలియదు. కానీ బాగా తీవ్ర గాయాల పాలు చేయడం అయితే జరిగింది. మీరు ఇంతకుముందు కూడా చాలా గమనించుకోండి, ఆయన కుటుంబాన్ని కూడా స్పెషల్ గా టార్గెట్ చేసి ఆయన భార్యని లాగడం కానీ, వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చాలా టార్గెటెడ్ గా వాళ్ళు ఒక పథకం ప్రకారం ముందుకెళ్తున్నారు. ఎందుకు అంటే ఇవాళ డ్రగ్స్ కేసులో విట్నెసెస్ ముందుకు రాకూడదు. విట్నెసెస్ ముందుకు వస్తే చాలా మంది దొరికిపోయే ప్రమాదం ఉంది, పెద్ద వాళ్ళు సైతం దొరికే ప్రమాదం ఉంది ఇవాళ. సో ఎక్కడెక్కడో మూలాల నుంచి తవ్వి తీస్తూ ప్రతి ఒక్క విట్నెస్ని కష్టపడి పట్టుకొని వస్తున్నందుకే అతని మీద దాడి జరుగుతుంది. సో దీనికి తను పూర్తి స్థాయిలో సమాధానం చెప్తాడు. మళ్ళీ ఇది ఇంకా బిగ్ బ్లో, ఇప్పుడు రోజుకొక సరికొత్త బిగ్ బ్లో చూస్తున్నారు కాబట్టి కొంచెం తను కోలుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 daysలో ఇంకొక బిగ్ బ్లో ఉండబోతోంది. అది డెఫినెట్లీ వాళ్ళు ఏ రకంగా సమాధానం చెప్తారో ఆ రోజు చూద్దాం. ఓకే, ఇది ఓన్లీ శేఖర్ భాష వర్సెస్ లావణ్య కాదు, అక్కడి నుంచి కూడా కళ్యాణ్ దిలీప్ సుంకర ఉన్నారు, ఆయన కొన్ని పర్సనల్ అలిగేషన్స్ చేస్తున్నారు మధు శర్మ మీద. అంటే కోర్టుకి రాని వాళ్ళు కూడా అంటారు. దీని మీద మీరు కట్టంటారా? ఓకే. దాంతోపాటు ఇంకో మనం చూసుకున్నట్టయితే మీరు మొన్న వెళ్ళి ఎవరైతే ప్రీతి అండ్ మిగతా వాళ్ళ మీద కూడా ప్రీతి వాళ్ళు వెళ్ళి కేసు పెట్టిన పరిస్థితి. అంటే దాని తర్వాత తీగలాగితే డొంక కదులుతుంది, వీళ్ళు ప్రైవేటు వీడియోస్ ఏదో ఆవిడ దగ్గర ఉన్నాయి అని చెప్పి కూడా చెప్తుంది. అంటే ఎందుకు లావణ్య భయపడుతుంది అంటే ఏం చెప్తారు? కంప్లైంట్ వాళ్ళు ఇచ్చారండి. పిల్లలు ఇప్పుడు మేము అడిక్ట్ ఎలా అయ్యాము, ఏం జరిగింది అనేది వాళ్ళ వర్షన్లో తీసుకొచ్చి పోలీసులకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ నుంచి రిలవెంట్గా ఉన్న వాళ్ళందరూ కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళంతా ఎక్కడికక్కడ ఎవిడెన్స్లు ఇచ్చారు. ఆల్రెడీ చాలా వరకు కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, అవి పోలీసు వారికి కూడా ఇవ్వబోతున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఒకటే విషయం, ఎవిడెన్స్ అనేది ముందుకు రాకూడదు, వాళ్ళు కోర్టు వారి ముందుకు రాకూడదు. కోర్టు వారి ముందుకు కనుక వస్తే వీళ్ళు బండారం అనేది బయటపడిపోతుంది అనేది ఒక రకమైన భయభ్రాంతులకి గురి చేసేటువంటి వాతావరణాన్ని సృష్టించడమే తప్ప ఇంకేమీ లేదు. ఓకే, శేఖర్ భాషకు సంబంధించి ఏం చెప్తున్నారు? శేఖర్ భాషకు సంబంధించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఆయనకి ఏమైనా ఎన్ని రోజులు ట్రీట్మెంట్, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు? అంటే చాలా మంది కూడా బయట ఆందోళనతో ఉన్న పరిస్థితి, దానికి సంబంధించి ఏం చెప్తారు? శేఖర్ భాష త్వరలోనే కోరుకుంటారు.
ఇందులో ఏం భయపడద్దు. ఆయన మ్యాక్సిమం ఇప్పుడు డాక్టర్లు ఇవాళ అబ్జర్వేషన్లోనే ఉంచారు. ఎలా ఉంది ఏంటి చేయాలని చూసుకొని కొంచెం బాగా ఆర్థో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయనకి మజిల్ పెయిన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు కొట్టడం వల్ల. సో ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. డిశ్చార్జ్ చేయాలా వద్దా ఎలా ఉంటుంది అనేది రేపు డాక్టర్లు చెప్తామన్నారు. చూసుకొని దాన్ని బట్టి చేద్దాం. మధుశర్మ గారు, ఫస్ట్ నుంచి మీరు చెప్తానే ఉన్నారు, రాజ్ తరుణ్ ఇంటి మీదకి వెళ్ళి ఆవిడ తలుపులు కొట్టి వచ్చిన పరిస్థితి. ఈ రోజు చూసుకున్నట్టయితే 2 సార్లు దాడి జరిగింది. ఒకటి స్టూడియోలోనే అందరి ముందు కొట్టింది, ఇప్పుడు కూడా ఆయన మీద దాడి చేసిన పరిస్థితి. రాజ్ తరుణ్కి లావణ్య నుంచి కానీ డ్రగ్ మాఫియా నుంచి ఏదైనా ప్రమాదం ఉందని మీరు పదే చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే డెఫినెట్లీ ఇంకా ఆ ప్రమాదం ఉంది అని ఫిక్స్ అవ్వచ్చు అంటారా? డెఫినెట్లీ ఇంత పెద్ద కేసుని ఎండకట్టేటప్పుడు ఆబ్వియస్లీ ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఇదివరకు బెదిరింపులు కూడా వచ్చాయి, ప్రాణహాని వరకు ఉంది, కుటుంబాలను కూడా బెదిరిస్తున్నారు. ఇంత దారుణం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా గమనించుకోవాలి. ఇది ఓన్లీ శేఖర్ భాషకే గారు, రాజ్ తరుణ్ గారికి కూడా ప్రమాదం ఉందని నేను ఇదివరకు చెప్పాను. ఇది ఖచ్చితమైన బాగా ఇంత పెద్ద మాఫియాని ఎండకడుతున్నప్పుడు ఈ స్థాయిలో దాడులు చేసి తిరిగి వాళ్ళే ముందుగా స్టేషన్స్కి వెళ్ళి వాళ్ళే కేసులు పెట్టుకొని వాళ్ళే వచ్చి ఇది చేయడం, దట్స్ లెట్ బ్యాటిల్ ఇట్ లీగల్ అండి. మేము దాన్ని లీగల్గానే పోరాడతాము. ఎట్టి బస్సులో ఆయన వెనక్కి తగ్గేది లేదు అని స్పష్టంగా చెప్తున్నారు. అంటే భయపెడితే కొడితే శేఖర్ భాష ఆగిపోతాడు, శేఖర్ భాష ముందుకు రాడు అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు అనుకోవచ్చు. దీనికి సమాధానం నాకన్నా శేఖర్ భాష అనే బాగా చెప్తారు. నాకన్నా ఆయన శేఖర్ తో మాట్లాడితే తగ్గేదే లేదు, నేను ముందుకెళ్తాను, నేను ప్రాణాలైన ఇస్తానని చెప్పి మాట్లాడుతున్న ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపేది లేదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ డ్రగ్స్ పైన యుద్ధం ఆగదు. దీనికి సంబంధించి పోలీసు వారికి డేటా ఇవ్వడము, ఎలా ఆడపిల్లలు హైదరాబాద్లో బలైపోతున్నారు ఈ డ్రగ్స్ మాఫియాలో పడి. ఇవాళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఆడపిల్లని టార్గెట్ చేసి శేఖర్ భాష చేస్తున్నాడు, ఆడపిల్లని టార్గెట్ చేసి శేఖర్ భాష చేస్తున్నాడు. అమ్మ, డ్రగ్ మాఫియాలో బలైన ఆడపిల్లల్ని కాపాడుతున్నాడు. ఒక ఆడపిల్ల వల్ల డ్రగ్ మాఫియాలో ఎంతమంది ఆడపిల్లలు బలైపోయారో ఆయన కాపాడటానికి చేసే ప్రయత్నం చేస్తున్నాడని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. దాన్ని గమనించుకోవాలి ముఖ్యంగా. అంతేగాని ఆమె ఏదో ఒక ఆడపిల్లని టార్గెట్ చేసి శేఖర్ భాష చేస్తున్నాడు, లావణ్యని టార్గెట్ చేసి చేశారని ఆరోపణలు చాలా మంది చేస్తున్నారు. ఇది స్పష్టంగా మీ అందరికీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఆడపిల్లల్ని కాపాడటానికి మరి ఎంతమంది ఆడపిల్లల్ని కాపాడుతున్నాడు బలైపోయిన వాళ్ళని, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్స్లో అంతకుముందు ఎవరెవరు కోలుకున్నారు, ఏం జరిగింది, పాపం కొత్తగా వచ్చే ఎవరెవరు అబ్యూజ్ వీళ్ళ వల్ల అన్యాయం అవబోతున్నారు తెలుసుకుని కాపాడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. అంటే ఇవి సాగడం లేదు. ఇంకోటి మీకు ఇందులో చాలా చెప్పాము, ఇందులో ప్రతి ఇన్ఫర్మేషన్ అడుగుతారు, ప్రతి ఎవిడెన్స్ కావాలని మీడియా అడుగుతుంది, కానీ కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు శేఖర్ భాష ఎవరి మీదైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ కూడా తన దగ్గర ఉన్నాయి. కానీ ఇవన్నీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు ఒక్కోసారి ఇవ్వలేము. కొన్ని ఛానల్స్ ఏమి ఆలోచించకుండా ఎలా అంటే అలా వీడియోస్ కూడా ప్లే చేస్తున్నాయి. కొంచెం ఆలోచించండి. ఇది సమాజానికి పట్టినటువంటి దరిద్రం మీద పోరాడేటువంటి ఒక మంచి ప్రయోజనమైన చర్య, కానీ ఇందులో ఎవరి స్వార్థమో ఎవరి ప్రయోజనాలకు ఏం లేదు. శేఖర్ భాష ఈజ్ ఫైటింగ్ ఫర్ గుడ్ కాజ్. డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళని కాపాడాలని దీంట్లో మీడియా సహకరించాలి, ముందుకు రావాలి, డ్రగ్స్ మీద పోరాటం సాగాలి. పడాలా అనేది వేరే విక్టిమ్స్ని తీసుకొస్తున్న పరిస్థితి. అంటే దేనికి లొంగడు అని చెప్పి బాధితులు ఎవరైతే ఉంటున్నారో పాత కేసులను కూడా తీసుకొస్తున్న పరిస్థితి, వాళ్ళ వైపు నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇలాంటి చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇప్పుడు పడాలా అనేసి విక్టిమ్ని తీసుకొచ్చారు, నిన్న లైవ్ షోల్లో పెడుతున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. పడాలా అనే దాని మీద అంత ముందు ఉన్న 498A కేసులు కానీ మ్యారేజ్లు కానీ ఎన్ని చేసుకున్నారు ఏమైనా మొత్తం అవి కూడా తీసి చూపించండి. మరి అవి చూపించరే, మరి వాటి మీద మాట్లాడరే. ఆల్రెడీ మరి పడాల వేరే వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ తీసుకుంటూ ఆ కేసు అయ్యి అందులో సమన్స్ వచ్చిన ఆ కోర్టుకి అటెండ్ అవ్వకుండా వారెంట్ ఇష్యూ అయ్యే పరిస్థితి ఉంది కదా, మరి అది మాట్లాడరు ఎందుకు? అవన్నీ చూపించాలి. ఇప్పుడు తన వర్షన్స్ వినకుండా ఓన్లీ మా వర్షనే చూపిస్తాము, మేము అనుకున్నదే చూపిస్తాము, మాకు కావాల్సిన వాళ్ళని ఫోన్ ఇన్లోకి తీసుకొని మాట్లాడిస్తాము ఒక సెట్ ఆఫ్ మీడియా వర్క్ చేస్తే దెన్ రిబటల్గా ఇప్పుడు చేయడానికి బొచ్చడి మంది, అంటే ఇంతమంది మంచి కోసం పోరాడే మీడియా ఉన్నప్పుడు డెఫినెట్లీ మంచితో ఉన్న వాళ్ళతోనే వెళ్తారు. ఆయనకు వచ్చిన పర్సనల్గా వచ్చిన లాస్ ఏం లేదు. కాకపోతే ఇట్లా ఫిజికల్గా తన మీద అటాక్స్ చేసి డ్యామేజ్ చేసేదాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. తను కోలుకున్న తర్వాత వెళ్ళి పోలీసు వారిని కూడా కలవడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ ఎవరైతే శేఖర్ భాష ఉన్నారు, ఆయన ఇక్కడే ఈ కాంటినెంటల్ హాస్పిటల్లోనే ఆయన చికిత్స పొందుతున్నారు. ఎవరైతే నిన్న లావణ్యతో పాటు కొందరు దుండగులు వచ్చేసి దాడి చేశారు అని చెప్పి ఆయన ఏదైతే షోల్డర్కి గాయమైంది, దీనికి సంబంధించి చికిత్స పొందుతున్నాడని చెప్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించి 2 కూడా అంటే వాళ్ళు కూడా కేసు పెట్టిన పరిస్థితి. ఇక్కడ గురించి కూడా శేఖర్ భాష కూడా లావణ్య మీద కేసు పెట్టారు, లావణ్య కూడా శేఖర్ భాష మీద కేసు పెట్టిన పరిస్థితి. ప్రజెంట్ అయితే ఇది ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది తెలియట్లేదు. అంటే ఒక సీరియల్ లాగా వెళ్ళిపోతున్న పరిస్థితి. కానీ
కోర్టులో ఏదైతే పోలీసులు దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారో అదేవిధంగా ఎవరైతే యాంటిసిపేటరీ బెయిల్ కోసం రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించారు పరిస్థితి, దానికి సంబంధించి ఏమి రాబోతుంది అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. చూద్దాం, దీని మీద కొంత క్లారిటీ రావాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.